మేషం, మిథున, అలాగే వృషభ, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, అలాగే మీనరాశి. అందులో విశేషంగా మేషరాశి వారికి వచ్చేసరికల్లా ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అలాగే అవమానం 7. అన్ని రాశులలో కూడా ప్రప్రథమంగా వచ్చేటువంటిది మేషరాశికి కొంచెం ఈసారి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. అంటే మనం ఆదాయం అనగా మనం డబ్బు దాచిపెట్టుకునేదాన్ని ఆదాయం అంటారు, వ్యయం అంటే ఖర్చు పెట్టేదాన్ని వ్యయము అంటారు. ఆ యొక్క ఆదాయం 2, వ్యయం 14. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఆ ఇన్కమ్ అనేది ఆదాయం, వచ్చేటువంటి ఆదాయం 2, ఎక్స్పెండిచర్ వచ్చేసి 14. ఎప్పుడైతే ఆదాయం 2, వ్యయం 14 అవుతుందో అప్పులు అయ్యేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది. అలాగే ఇప్పటి వరకు సంపాదించుకున్నవి కూడా ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్లు లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం ద్వారా నష్టపోయే అవకాశం మేషరాశి వారికి చాలా ఉంది. అలాగే రాజపూజ్యం వచ్చేసి 5, అవమానం వచ్చేసి 7. రాజ్యపూజ్యం అనగా రెస్పెక్ట్, ఎక్కడైనా మనం చేసేటువంటి వృత్తిలో కానీ మనం ఉండేటువంటి ఇంట్లో కానీ రెస్పెక్ట్ కొద్దిగా తక్కువగా ఉండి, కొద్దిగా మనం చేసేటువంటి పనులలో మన పైన బడ్డను ఎక్కువ పడి మనం అనుకోకుండా అవమానాలకు పాల్పడము, లేదంటే చేయని తప్పులకి నిందలు భరించడం, ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారికి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి 11, ఆదాయం వచ్చేసి 5. ఆ వృషభ రాశి వారికి ఆదాయం వచ్చేసి 5, అలాగే రాజ్యపూజ్యం వచ్చేసి 1, అవమానం 3. కాబట్టి వృషభ రాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం చాలా బాగుంది. వృషభ రాశి వారు ఎవరైనా కూడా ఎక్కడైనా ధనాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈసారి చేయడానికి చాలా అవకాశము ఉంది. అలాగే రాజ్యపూజ్యం కూడా 3 ఉండగా 4 ఉంది, 1, అలాగే అవమానం 3 ఉండగా కొద్దిగా చేసేటువంటి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ చిన్న ఉడుగుడుగులు తప్ప ఎలాంటి పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. ఎందుకంటే కాలాధిపతి కుజుడవడం చేత విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా అనుభవిస్తారు. మిథున రాశి వారికి ఆదాయం వచ్చేసి 14, వ్యయం వచ్చేసి 2, అలాగే రాజ్యపూజ్యం వచ్చేసి 4, అవమానం 3. మిథున రాశి వారికి కూడా చాలా విశేషంగా ఈసారి అనుకోకుండా వారు ఎప్పుడో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా ఈసారి ఎక్కువ లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారికి చతుర్థ స్థానంలో కుజుడు ఉండడం చేత విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్నాయి. వారికి వ్యయాదాయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటూ చేసేటువంటి వృత్తులన్నిట్లలో కూడా గౌరవంగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంది. కర్కాటక రాశి వారికి వచ్చేసి ఆదాయం 8, వ్యయం 2, ఇన్కమ్ వచ్చేసి 8, అలాగే ఎక్స్పెండిచర్ వచ్చేసి 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. కాబట్టి ఈసారి కర్కాటక రాశి వారికి ఆదాయముతో పాటుగా వారు పొందేటువంటి గౌరవాలు, పొందేటువంటి మర్యాదలన్నింటినీ కూడా ఘనంగా పొందుతూ వారందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉండేటువంటి అవకాశం చాలా ఉంది. అలాగే సింహరాశి వారందరికీ కూడా ఈసారి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టుకుంటారు, అప్పులు కావు, ఏది కొత్తగా తెచ్చిపెట్టుకోరు. అలాంటి అవకాశం సింహరాశి వారికి ఎక్కువగా ఉంది. కొద్దిగా వారు ఈ సింహరాశి వారు రాజకీయ రంగాల్లో వాటిలో ఎవరైనా ప్రవేశం చేయాలనుకున్నవారు, వాటిని ఇంగ్లీష్లో చెప్పాను, ఓకే, ఓకే. సింహరాశి వారికి వచ్చేసి అవి నాకు ఇంగ్లీష్, సింహాన్ని లియో అంటారు. ఆ యొక్క ఆదాయం వచ్చేసి 11, ఎక్స్పెండిచర్ వచ్చేసి 11, అలాగే రాజ్యపూజ్యము అనేది రెస్పెక్ట్, అవమానము అంటే మనం చేసేటువంటి పనులలో వచ్చేటువంటి అవమానాన్ని మనకి నష్టపరంగా తీసుకోవచ్చు. అలాగే అవమానాన్ని ఏమంటారండి, ఇన్సల్ట్ అనే విషయాన్ని ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇన్సల్ట్ అంటేనేమో ఎవరో మిమ్మల్ని ఏదో అవమానం చేయడం, అంటే మనం చేసేటువంటి పనుల్లో మనకి లాభాన్ని తక్కువగా ఇవ్వటం, లేదంటే మనం చేసేటువంటి పనుల్లో సక్సెస్ రేట్ తక్కువగా ఇచ్చేదాన్ని అవమానము అని జ్యోతిష శాస్త్రంలో నిర్ణయం చేయాలి. సక్సెస్ రేట్ అనేటువంటిది తీసుకోవాలి. అలా సింహరాశి వారికి వచ్చేసి ఆదాయం ఎక్స్పెండిచర్ వచ్చేసి 11, వ్యయం అంటే ఎక్స్పెండిచర్ వచ్చేసి 11, ఇన్కమ్ వచ్చేసి కూడా 11, అలాగే వచ్చే రెస్పెక్ట్ వచ్చేసి 3, అలాగే మనం చేసేటువంటి పనిలో సక్సెస్ రేట్ వచ్చేసి 6,
అంటే రెస్పెక్ట్ బాగుంది, చేసేటువంటి అవమానము అలాగే సక్సెస్ రేట్లలో కూడా అవమానం కొద్దిగా ఎక్కువగా ఉంది, అవమానం తక్కువగా ఉండి రాజ్యపూజ్యం ఎక్కువగా ఉండాలి ఎప్పుడైనా. అంటే రెస్పెక్ట్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండి, ఇందులో ఈ ప్రకారంగా చూస్తే ఈ సక్సెస్ ఇన్ఫ్లో అనేది కొద్దిగా డౌన్ గా ఉంటే అప్పుడు ఆ యొక్క జాతకము అనుకూలంగా ఉన్నట్టుగా అర్థం. అలాగే తులారాశి కన్యా రాశి వారికి వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి 14, వ్యయం వచ్చేసి 2, అలాగే రాజ్యపూజ్యం అనేటువంటి ఆ యొక్క రెస్పెక్ట్ భాగాన్ని చూసుకుంటే 6, అలాగే అవమానం కూడా 6. కాబట్టి కన్యా రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంది. మొదటిగా విశేషంగా మనం చెప్పుకుంటే మిథున రాశి, రెండోది కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే తులారాశి వారికి ఇన్కమ్ వచ్చేసి 11, ఎక్స్పెండిచర్ వచ్చేసి 5, అలాగే రాజ్యపూజ్యం వచ్చేసి 2, అలాగే అవమానం మనం ఏదైతే సక్సెస్ అనుకున్నామో అవమానం వచ్చేసి 2. అలాగే ధనస్సు రాశి వారికి అవమానం వచ్చేసి 5, అలాగే ధనస్సు రాశి వారికి ఆదాయం ఇన్కమ్ వచ్చేసి 5, అలాగే వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అలాగే వృశ్చిక రాశి వారిది చూసుకుంటే కొద్దిగా ఆదాయం ఈసారి ఇన్కమ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది, ఎక్స్పెండిచర్స్ మేషరాశి లాగే ఎక్స్పెండిచర్ అనేది కొద్దిగా 14 అనేటువంటి సంఖ్యలో ఉంది, రాజ్యపూజ్యం 5 అనేటువంటి సంఖ్యలో ఉంది. కాబట్టి ఈసారి కొద్దిగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చేసేటువంటి పనుల్లో గౌరవం రెస్పెక్ట్ అనేది చాలా లభిస్తుంది, చేసేటువంటి పనులన్నింటిలో కూడా వారు ముందుగా ఉండేటువంటి అవకాశము ఉంది. అలాగే వారికి ఎక్కడైనా కూడా ఈ వారి యొక్క పర్సనల్ చేసే పనులన్నింటిలో కూడా ఉద్యోగరీత్యా లేదంటే ఉద్యోగం, జాబ్, బిజినెస్ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా వారు చాలా అనుకూలంగా ఉన్నారు. ధనస్సు రాశి వారిది చెప్పుకున్నాం. మకర రాశి వారు వచ్చేసి ఎక్స్పెండిచర్ 8, ఎక్స్పెండిచర్ వచ్చేసి 14, ఇన్కమ్ వచ్చేసి 8. ఈ మకర రాశి వారిది కొద్దిగా ఈసారి అనుకోకుండా ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే షష్ఠమ స్థానంలో శని ఉండడం ద్వారా, అలాగే శని నిన్నటి నుండి షష్ఠగ్రహ కూటమి నుండి శని ప్రవేశించాడు కాబట్టి కొద్దిగా మకర రాశి వారు డబ్బు పరంగా అంటే అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడం, లోన్స్, హ్యాండ్ లోన్స్ అలాంటివి ఏమన్నా చేయాలన్నా కూడా కొద్దిగా చూసి ఆలోచించి చేయవలసినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆగస్టు, మే ఆ కాలంలో అధికంగా ఈ యొక్క మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్య రీత్యా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశము ఉంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రాజ్యపూజ్యం వచ్చేసి 4, అలాగే అవమానం వచ్చేసి 5. కాబట్టి ఈ యొక్క రాశి వారికి కూడా విశేషంగా చేసేటువంటి పని వారి 100% ఇచ్చినప్పటికీ కూడా గుర్తింపులు అనేది కొద్దిగా చేసేటువంటి పనిలో గుర్తింపు అనేది ఉంటుంది కదా, ఆ గుర్తింపు అనేది కొద్దిగా తక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే కుంభరాశి వారికి ఆదాయం వచ్చేసి 8, వ్యయం వచ్చేసి 14, అదే ఆదాయం వచ్చేసి 8, వ్యయం వచ్చేసి 14, ఆదాయం 8, ఇన్కమ్ 8, ఎక్స్పెండిచర్ 14, అలాగే రాజ్యపూజ్యం వచ్చేసి 7, అవమానం వచ్చేసి 5. వీరికి అవమానం ఏదైతే మనం ఇందులో ఉండవలసినటువంటి సక్సెస్ రేట్ అనుకున్నామో అది కొద్దిగా తక్కువగా ఉండి రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం ద్వారా వీళ్ళు కూడా చేసేటువంటి పనిలో చాలా నైపుణ్యత అంటే చాలా ఎక్స్పీరియన్స్ అనేది, కొత్త ఎక్స్పీరియన్స్ అనేది వచ్చి చేసేటువంటి పనిలో ప్రొఫెషనాలిటీ అనేది కూడా పెరిగేటువంటి అవకాశము ఉంది. కుంభరాశి వారికి కూడా ఈసారి కొద్దిగా ఆదాయం అనేది కొద్దిగా తక్కువగా ఉండడంతో చూసి ఖర్చు పెట్టుకొని ఆరోగ్యరీత్యా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు అంటే పర్మనెంట్గా వచ్చేటువంటి కొన్ని వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఈసారి కుంభరాశి వారికి కొద్దిగా ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క జీవనం ఈ సంవత్సరం గడపాల్సిందిగా కోరుకుంటున్నాం. మీనరాశి వారికి ఆదాయం వచ్చేసి 5, వ్యయం వచ్చేసి 5, ఎక్స్పెండిచర్ వచ్చేసి 5, అలాగే ఇన్కమ్ వచ్చేసి 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. వీరికి కూడా చేసేటువంటి పని ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో వారి వృత్తి, ఆ వృత్తిలో వారు ఉన్న స్థానంలోనే ఉంటారు. అంటే ఎక్కువగా పెరగటం కానీ తగ్గడం కానీ అధికంగా లేకుండా ఉన్న స్థానంలో ఉండి వారు ఆ యొక్క గౌరవాన్ని వాటినన్నింటినీ కూడా వారు యథాగుణ ఎలా అయితే ఉందో అలాగే అనుభవిస్తూ ఉంటారు. అందులో విశేషంగా ఈసారి ఆరోగ్యరీత్యా చూసుకుంటే సింహము,
కర్కాటక రాశి వారికి ఈసారి ఆరోగ్యపరంగా అన్ని బాగానే ఉన్నాయి. ఈ వృషభ రాశి వారు, అలాగే ఈ యొక్క తులారాశి వారు, కన్యా రాశి వారు, వీరందరూ కూడా స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా అధికంగా లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ యొక్క కుంభరాశి వారికి సంవత్సరాంతం అంటే ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లో మంచి అనుకున్నటువంటి పనులు తొందరగా జరగడం, అలాగే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఈ యొక్క సంవత్సరం వారికి ఉంది. అలాగే ఈసారి వర్ష లగ్న ఫలితాలన్నింటినీ కూడా చూసుకోవాలి. వర్ష లగ్న ఫలితాలు అంటే ఈ సంవత్సరం ఈ రోజు ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరం ఈ రోజు ప్రారంభమైనప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో లగ్నము అని ఉంటుంది. లగ్నము అంటే గ్రహాల యొక్క అరేంజ్మెంట్. మనకు ఉండేటువంటి 9 గ్రహాలు, ఈ ప్లానిటరీ అరేంజ్మెంట్ అని కూడా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అది 12 ఇళ్ళు ఉంటాయి, అంటే 12 బాక్సెస్లలో 9 గ్రహాలు ఉంటాయి. లగ్నంలో రవి చంద్రులు ఉన్నారు. ఈరోజు వారాధిపతి, ఈ డేకి అధిపతి సూర్యుడు. లగ్నంలో సూర్యుడు ఉండడం ద్వారా, లగ్నంలో రాజు ఉండడం ద్వారా సింహ లగ్నంలో వచ్చారు కాబట్టి ఆర్థికంగా భారతదేశం ప్రగతికి, అంటే ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్లీ భారతదేశంలో చాలా లాభాలు ఉంటాయి. అలాగే వ్యాపార రంగంగా కూడా చేసేటువంటి వ్యాపారం, బిజినెస్, కొత్త బిజినెస్లు చేసేటువంటి అవకాశం చాలా ఉంది. అలాగే కుజుడు చతుర్థ స్థానంలో 4వ ఇంట్లో కుజుడు ఉండడం ద్వారా కొద్దిగా అంటే ద్రవ్య నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనం 100% 100% అగ్రికల్చర్లో మనకి ప్యాడీ లేదంటే వీట్ వచ్చినప్పుడు అందులో నుండి 50% అనుకూలంగా లేక, అంటే అకాల వర్షాలు అని మనం ముందే చెప్పుకున్నాం. టైంకి వర్షాలు పడవలసిన టైంలో పడకుండా వేరే సమయాల్లో పడడం ద్వారా అలా కొద్దిగా అన్నాన్ని, ఈ యొక్క ప్యాడీ వీట్ అనేటువంటి 2 ద్రవ్యాలను కూడా కొద్దిగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. అలాగే మనకి షష్ఠమ స్థానంలో లగ్నంలో సూర్యుడు, అలాగే షష్ఠమ స్థానంలో కేతువు ఉన్నాడు. ఆ కేతువు షష్ఠమ స్థానంలో ఉండడం ద్వారా ఉత్తరాఖండ్ ఆ ప్రదేశాల్లో మరలా ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఫ్లడ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ దేశంలో అప్పుడు మనం చూసాం, ఋషికేశ ప్రాంతాల్లో మనం చూసాం. అలాంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి కొంత ఆ ప్రాంతం వారందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశము ఉంది. అలాగే అష్టమంలో 5 గ్రహాలు రవి, రాహువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఉన్న కారణం చేత ప్రధానంగా భారతదేశంలో చాలా మార్పులకి సంకేతం చూపిస్తుంది. అంటే భారతదేశంలో ఉన్నదానికంటే కూడా కొన్ని డెవలప్మెంట్ చేంజెస్ అనేవి భారతదేశంలో ఈసారి రాజముఖంగా, అంటే ప్రభుత్వం నుండి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనం చెప్పుకున్నట్టుగా ఆర్థికంగా, సామాజికంగా కూడా బాగున్నప్పటికీ కొద్దిగా సామాజిక రంగంలో, అంటే సినిమా ఫీల్డ్లలో వాటిలలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే క్రీడా రంగం, క్రికెట్ ఇలాంటి క్రీడా రంగంలో ఉన్నటువంటి వాటికి కూడా మన భారతదేశం గెలిచే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. అలాగే సింహలగ్నంలో శని ఉండడం ద్వారా కొంత భారతదేశం పైన ప్రత్యానుకూలతలు, మన భారతదేశానికి ఉన్నటువంటి పక్క దేశాలలో నుండి భారతదేశానికి ఏవైతే సైడ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్లలో నుండి మనకి ప్రత్యానుకూలత, అంటే కొద్దిగా వారి నుండి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈసారి పాకిస్తాన్, నేపాల్ ఈ దేశాలలో కొద్దిగా అర్త్క్వేక్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే జగలగ్నం కూడా ఒకసారి చూద్దాం. అంటే మొత్తం మన యొక్క పృథివీ, ఈ యొక్క మొత్తం యూనివర్స్ కూడా ఈ రోజు మనం ప్రారంభమే కాబట్టి ఈ యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారంగా దాని యొక్క లగ్నాన్ని కూడా మనం ఈరోజు చూడాలి. మీన లగ్నంలో బుధుడు, రాహువు, శుక్రుడు, అలాగే ఈ 4 గ్రహాలు ఉండడం చేత ఏమవుతుందంటే జనాలకి నూతన ఆలోచనలు అనేవి వచ్చి శాస్త్రీయంగా సైంటిస్టులు, సైంటిఫిక్ టెక్నాలజీ అనేది భారతదేశంలో ఈసారి ఎక్కువగా పెరిగి సైంటిఫికల్ ఆవిష్కరణలు, అంటే సైంటిఫికల్గా కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఆవిష్కరణలు అంటే లైక్ దే షో మోర్. అలాగే మేష ఉచ్చంలో రవి ఉండడం ద్వారా అన్ని దేశాలలో కూడా ఆర్థికంగా వ్యవస్థ స్థిరంగా ఉంది. అలాగే నాయకత్వ ప్రభుత్వం కూడా అన్ని దేశాలలో బాగుంది. దేశ ప్రాధాన్యత ఈసారి పెరుగుతుంది. అన్ని దేశాలలో భారతదేశం యొక్క ప్రాధాన్యత ఈసారి పెరుగుతుంది. అలాగే వృషభంలో గురువు,
వల్ల ఆర్థిక వ్యవస్థలు స్థిరంగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే అన్ని దేశాలలో ఉండేటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కూడా స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఈసారి ఉందంట. అలాగే కర్కాటకంలో కుజుడు ఉండడం ద్వారా భూ వ్యాపార సమస్యలు, ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో భూములకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని దేశాలలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఇది అయిపోతుంది, ఇంకా కొద్దిగా ఉంది. వర్ష లగ్నంలో సింహం ఉండడం చేత అప్పుడు ఏంటంటే ప్రజలకు ఈసారి సొంత ఇల్లులు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అలాగే భారతదేశంలో కొత్త మార్పులతో పాటుగా కొత్త పథకం లైక్ కొత్త కొత్త స్కీమ్స్ ఇష్యూ చేయటం లాంటివి కూడా జరుగుతాయి. భారతదేశంలో కొత్త కొత్త పథకాలు అనేటివి కూడా అమలు జరుగుతాయి. అలాగే కొత్త సొంతంగా ఇల్లులు అందరూ కూడా కట్టుకునేటట్టుగా సొంత ఇల్లులు కట్టుకునేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇలా ఈ యొక్క విషయాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. అలాగే భారతదేశంలో కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు వాటర్కి డ్యామ్స్ అలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఈసారి నీటి వనరుల యొక్క అభివృద్ధి కూడా చాలా జరుగుతుంది. అలాగే క్రీడా రంగాల్లో ఏదైతే క్రికెట్ ఇవి మనం గేమ్స్ చెప్పుకున్నామో అవన్నీ రకాలలో కూడా చాలా బాగుంటుంది. ఈసారి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి స్త్రీలందరూ కూడా ప్రత్యేకంగా నైపుణ్యత లైక్ వాళ్ళ యొక్క గుర్తింపు స్కిల్స్ని బయట పెట్టుకొని వారు తొందరగా గుర్తింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈసారి స్త్రీలకి చాలా విశేషంగా ఉంది. ఏ పని చేసినా కూడా స్త్రీలు ఇంట్లో కానీ చేసేటువంటి వ్యాపార ఉద్యోగాలలో కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఈసారి స్త్రీ నష్టం అనేది కొద్దిగా తక్కువగా ఉంది భారతదేశంలో. ప్రభుత్వ రీత్యా కూడా అన్ని రీత్యా కూడా మన భారతదేశంలో ఎలాంటి నష్టం జరగకుండా, మానవ ఉద్రిక్తతలు లేకుండా అందరూ బాగుండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నూతనంగా శాస్త్రీయ సైంటిఫికల్ ఆవిష్కరణలు జరిగేటువంటి అవకాశం కూడా భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఇది విశ్వావసునామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి జ్యోతిష్య పరిశీలన. మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే జగద్గురువుల అనుగ్రహం